ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఇక ఈ ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం మన ఇంట్లో వాడుకునేటటువంటి వంటింటి దినుసుల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది జీలకర్ర గురించి. జీర్ణశక్తిని పెంచేటువంటి ఈ జీలకర్రలో మీకు తెలియని అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. వీటన్నిటిని వరుసగా మనం తెలుసుకుందాం. జీలకర్ర ఏదో ఆ పోపు పెట్టడానికి మాత్రమే కాదు, దీంట్లో మాంసకృతులు ఉంటాయి, పిండి పదార్థాలు ఉంటాయి, కొవ్వు పదార్థాలు ఉంటాయి, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఎన్నో విటమిన్లు, అన్నిటికీ మించి సువాసన కలిగించే తైలాలు. అమేజింగ్ ఇది. దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ఇక జ్వరం కానీ, లేకపోతే పైచెమల దద్దులు రావటం కానీ, బాగా దురదగా అనిపించడం కానీ, లేదా ఇండైజెషన్ అంటే జీర్ణశక్తి తగ్గటం కానీ, ఇలాంటి అన్ని సందర్భాల్లో ముఖ్యంగా మీకు గుర్తుకు రావాల్సింది జీలకర్రే. అంటే జ్వరంలో జీలకర్రను వాడచ్చు, అలాగే పైచెమల దద్దుళ్ళు అంటే అర్టికేరియల్ ర్యాష్ తయారైనప్పుడు వాడచ్చు, దురదగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు, జీర్ణశక్తిని పెంచుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? జీలకర్ర పొడి, బెల్లం సమంగా కలపండి. రెండే కాంబినేషన్, జీలకర్ర పొడి, బెల్లం తురుము, రెండింటిని కలిపి నూరండి. కుంకుడు గింజలంత మాత్రలు. ఇప్పుడు రోజు కూడా 3 పూట్ల, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కూడా ఈ మాత్రలు తీసుకుంటూ ఉండండి. దీంతో మీకు రోజు విడిచి రోజు వచ్చేటువంటి మలేరియా లాంటి జ్వరాలు, అలాగే పైత్యం వల్ల తయారయ్యేటువంటి దద్దుర్లు, అలాగే దురదలు ఇలాంటివి తగ్గుతాయి. ముఖ్యంగా జీర్ణశక్తి పెరుగుతుంది, డైజెషన్ దీంతో ఎన్హాన్స్ అవుతుంది. ఇక మగవాళ్ళల్లో వీర్యం తగ్గడం అనేది పెద్ద సమస్య. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ జీలకర్ర ఉపయోగపడుతుంది. అంటే ఈ సెమను వాల్యూమ్ తగ్గినప్పుడు దాన్ని పెంచుకోవడానికి జీలకర్రని వాడుకోవచ్చు. ఆసక్తిగా ఉంది కదా, ఎలా వాడాలో తెలుసుకుందాం. జీలకర్ర పొడి అలాగే బెల్లం ఈ రెండింటిని సమంగా కలిపి నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసుకొని రోజు 3 పూట్ల, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పాలతో తీసుకుంటూ ఉండాలి ఈ మాత్రల్ని. దీంతో వీర్య వృద్ధి అవుతుంది. దీంతో ఈ సంతాన రాహిత్యం సమస్య నుంచి బయటపడవచ్చు. జీలకర్ర పొడి, ఉప్పు, కరక్కాయ పొడి సమంగా కలపండి. ఈ 3 కూడా మీకు చాలా తేలిగ్గా లభ్యమయ్యేవే. జీలకర్ర పొడి మీ ఇంట్లో ఉండేదే, ఉప్పు మీ ఇంట్లో ఉండేదే. కరక్కాయల పొడి ఉండకపోవచ్చు. మామూలుగా పోపుల పొడిలో కరక్కాయ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా కానీ హరితకి చూర్ణం అన్న పేరుతో ఆయుర్వేద మందుల షాపులో కానీ, మూలికల షాపులో కానీ దొరుకుతుంది. మూడింటిని ఈక్వల్గా కలపండి. జీలకర్ర పొడి 5 గ్రాములు తీసుకుంటే ఉప్పు 5 గ్రాములు, కరక్కాయ పొడి 5 గ్రాములు. జీలకర్ర పొడి 20 గ్రాములు తీసుకుంటే ఉప్పు 20 గ్రాములు, కరక్కాయ పొడి 20 గ్రాములు. ఇలా సమంగా కలిపి నిల్వ చేసుకోండి. ఇక దీంతో చక్కటి టూత్ పౌడర్ సిద్ధం అవుతుంది. ఈ పళ్ళ పొడితోటి రోజు 2 సార్లు ఉదయం, సాయంత్రం పొడి తోముకుంటూ ఉండండి. గమ్ మసాజ్ చేయండి. అంటే ఏమిటి? బొట్టన వేలు, చూపుడు వేలుతోటి బాగా చిగుళ్ళను పట్టుకొని మసాజ్ చేయండి, పైనుంచి కిందకి, పక్కలకి. దీంతో ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. చిగుళ్ళ నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, చిగుళ్ళ నుంచి రక్తం కావటం తగ్గుతుంది, చలదంతం అంటే దంతాలు కదలటం అనే సమస్య తగ్గుతుంది. వీటన్నిటి నుంచి మీరు బయటపడవచ్చు. ఇక నిద్రారాహిత్యం మరొక పెద్ద సమస్య. అంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్లలో దాదాపుగా 50% మంది అనుబంధంగా ఈ సమస్యని వ్యక్తపరుస్తూ ఉంటారు. నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారని. రోజు రాత్రి పడుకోబోయే ముందు 1 స్పూను జీలకర్ర పొడిని అరటిపండులో కలుపుకొని తింటూ ఉండండి. దీంతో చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. అరటిపండు మాటను పెట్టి తినొచ్చు, లేదా అరటిపండుని అలాగా మజ్జిగ తుంపి దాన్ని జీలకర్ర పొడితో అద్ది తినేయండి. వండర్ఫుల్ కాంబినేషన్ ఇది. మామూలుగా చాలామందికి అరటిపండుగానే తినాలేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ జీలకర్రతో కలిపి తినండి, భలే గమ్మత్తైన రుచి ఉంటుంది. అన్నిటికీ మించి చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. రాత్రిపూట మజిల్ క్రాంప్స్, పిక్కలు పట్టేయటం ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఎందుకంటే అరటిపండులో పొటాషియం ఉంటుంది. జీలకర్ర ఏమో ఆ బ్రెయిన్ హయ్యర్ సెంటర్స్ని సూజన్ చేస్తుంది. చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఇక చర్మ వ్యాధులు కానీ, కడుపులో మంట కానీ, నోటి పూత కానీ, పేగు పూత కానీ, లేదా శరీరంలో బాగా వేడిగా ఉండటం, అత్యుష్ణం ఇది కానీ, ఇంకా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి కదా, డయేరియా ఇలాంటివి, ఇవి కానీ అన్నిటికీ ఇది ఒక చక్కని అద్భుతమైన రామబాణంలా పనిచేస్తుంది. జీలకర్ర కాంబినేషన్లో వాడాలి. ఎలా అంటే జీలకర్ర, అతి మధురం, ఎస్టి మధు అంటాం, పటిక బెల్లం, ఈ 3 చూర్ణాలని సమంగా కలపండి. అంటే జీలకర్ర ఒక 20 గ్రాములు తీసుకున్నారు అనుకోండి, అతి మధురం పొడి అంటే ఎస్టి మధు చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకోండి, పటిక బెల్లం కూడా 20 గ్రాములు తీసుకోండి. అంటే 60 గ్రాముల ఔషధం మీకు సిద్ధం అవుతుంది. దీన్ని అలా నిల్వ చేసుకొని రోజు 2 లేదా 3 సార్లు పూటకి 1/2 చెంచాడు చొప్పున, అంటే 3 గ్రాముల చొప్పున
అర గ్లాసు నీళ్ళకి కలిపి కానీ లేదా పాలకు కలిపి కానీ లోపలికి తాగుతూ ఉండండి. దీంతో రక్తం శుద్ధి అవుతుంది, చర్మదోషాలు తగ్గుతాయి, అలాగే కడుపులో మంట తగ్గుతుంది, నోటి పూత మటుమాయం అవుతుంది, ఇంకా పేగుపూత కూడా తగ్గుతుంది, వికారం, లోపల వేడిగా ఉండటం, అత్యుష్ణం, ఇంకా ఇలాంటివన్నీ తగ్గి మానసిక ప్రశాంతత వస్తుంది. శక్తివంతమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఒకవేళ ఆ జీర్ణాశయపు గోడలు దెబ్బతిని ఇబ్బందులు ఉంటే అవి కూడా తగ్గుతాయి. అది దీని ప్రత్యేకత. రోజు 2 లేదా 3 సార్లు ఒక పావు చెంచాడు వంతున ఈ భావన జీలకర్రని అలా నోట్లో వేసుకొని కాస్త నవిరి తినండి. తల తిరగటం తగ్గుతుంది, నోట్లో నీళ్ళు వరటం అనే సమస్య తగ్గుతుంది, వాంతి వచ్చినట్టు ఉండటం, నాసియా తగ్గుతుంది. అలాగే నోటి నుంచి, ముక్కు నుంచి, చిగుళ్ళ నుంచి రక్తస్రావాలు అవుతూ ఉంటే ఆ రక్తస్రావాలు తగ్గుతాయి. అలాగే పైల్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి పైల్స్ని కూడా ఈ జీలకర్ర తగ్గిస్తుంది. మొలల వ్యాధి మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలామందిని. ఇలాంటప్పుడు జీలకర్ర పొడిని నీళ్ళ కలిపేసేసి ఆ మొలల పైన లేపనం చేస్తూ ఉండాలి. అలాగే జీలకర్ర పొడి అలాగే స్వచ్ఛమైన పసుపు 2 కలిపి దీనికి తగినంత ఎండు ద్రాక్షని కలిపి నూరాలి. కుంకుడు గింజంత మాత్రలు చేసుకొని 3 పూట్ల కూడా 1 లేదా 2 మాత్రల చొప్పున నీళ్లతోటి వేసుకుంటూ ఉండాలి. దీంతో ఆ మొలల వ్యాధి తగ్గుతుంది. చూసారు, జీలకర్రని ఎక్స్టర్నల్గా వాడచ్చు, ఇంటర్నల్గా కూడా వాడచ్చు. దీంతో ఇబ్బంది పెట్టే ఆ మొలల సమస్య తగ్గుతుంది. సింపుల్. ముందేమో జీలకర్ర పొడికి నీళ్లు కలిపేసేసి దాన్ని ఆయింట్మెంట్లా పోయాలి. ఇప్పుడు ఎక్స్టర్నల్ అయిపోయింది. ఇంటర్నల్గా ఎలా వాడాలి అంటే జీలకర్ర పొడి, పసుపు 2 కలపండి. కలిపి ఇప్పుడు దీనికి తగినంత ఎండు ద్రాక్షను కూడా కలపండి. అన్నింటినీ కలిపి నూరండి. అది ముద్దలాగా అవుతుంది. దాంతో మాత్రలు చేసుకోండి. కుంకుడు గింజలు అంత మాత్రలు చేసుకోవాలి, నిల్వ చేసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కూడా 1 లేదా 2 మాత్రలు పూటకు చొప్పున నీళ్ళతోటి వేసుకుంటూ ఉండండి. పైల్స్ సమస్య తగ్గుతుంది. ఈ కడుపులో తిప్పినట్టు ఉండటం, మలబద్ధకం, కడుపు ఉబ్బరింపు, పేగుపోత అన్నిట్లో కూడా ఈ జీలకర్ర ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీన్ని ఒక కాంబినేషన్తో వాడాలి. అంటే ఉసిరి పొడి, జీలకర్ర పొడి, ఎండు గులాబీ రేకుల పొడి, ఉప్పు 4 సమంగా కలపండి. సింపుల్ కాంబినేషన్. ఉసిరి పొడి, జీలకర్ర పొడి, ఎండు గులాబీ రేకుల పొడి, అలాగే ఉప్పు సమభాగాలుగా కలిపి 1 లేదా 2 స్పూన్ల చొప్పున రోజు 2 సార్లు ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత దీన్ని నోట్లో వేసుకొని చప్పరించి మింగుతూ ఉంటే ఆ తిప్పినట్టు ఉండటం, మలబద్ధకం సమస్య, కడుపు ఉబ్బరింపు, పేగుపోతలు అన్నీ కూడా మటుమాయం అవుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే జీలకర్రకు ఒక ముఖ్యమైన ఉపయోగం ఉంది. తల్లిపాలు తగ్గినప్పుడు తల్లిపాలను ఇది పెంచుతుంది. అన్నిటికి మించి గర్భస్థ శిశువు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా జీలకర్ర ఉపయోగపడుతుంది. ఎలా అంటే గర్భధారంతో ఉన్నప్పుడు గర్భిణీలు జీలకర్రని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని ఆ కషాయానికి పాలు, తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. టీ, కాఫీల బదులుగా దీన్ని తీసుకోవాలి. చక్కని కాంబినేషన్, భలే రుచిగా ఉంటుంది. జీలకర్రను నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయానికి పాలు, తేనె కలపాలి. దీన్ని టీ లాగా తాగుతూ ఉండాలి. ప్రతిరోజు తాగుతూ ఉంటే గర్భస్థ శిశువు పెరుగుదల బాగుంటుంది, సుఖప్రసవం జరుగుతుంది. అలాగే ప్రసవానంతరం శిశువుకి తల్లిపాలు కూడా బాగా లభ్యమవుతాయి. చూసారా, జీలకర్ర ఒక అద్భుతం, ఒక అమృతం. దీని ఉపయోగాలు మనం తెలుసుకుని వాడుకుంటే ఇన్ని చక్కటి ఆరోగ్య లాభాలు పొందొచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒక్కొక్కసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.